షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. మన ఎలోహిం అయిన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందము. పరమతండ్రి ఏమి చెప్తున్నాడు? మీకా ప్రవక్త ద్వారా ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ స్తుతిస్తుండాలి. కోట్ల కొలది దూతలు దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుచున్నారు ఆయనను. ఆయన సముఖములో ఉన్న 7 మహాదూతలు, ఆ దూతల సమూహము ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. అదే విధముగా పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న సర్వజనులు ఆయన ద్వారా, ఆయన రక్తంలో కడగబడిన వారు ప్రతి ఒక్కరూ మరి ఆయన వెలపెట్టి కొన్నాడు కాబట్టి, ఆయన క్రయధనం చెల్లించాడు కాబట్టి మనం ఆయన నామమును స్మరిస్తూ ఉండాలి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారి యొక్క పేర్లు ఆయన సముఖములో ఉన్న గ్రంథములో రాయబడతాయని. మన పేర్లు ఆయన సముఖములో ఉన్న గ్రంథంలో రాయబడాలంటే ఆయన నామం మనం స్మరిస్తూ ఉండాలి. సో ఆయన నామం స్మరిస్తుంటుంటే బిడ్డలారా, మనకి ఏది తక్కువ చేయడు ఆయన నామం మనం గణపరుస్తుంటుంటే. ఎందుకంటే ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో. కాబట్టి నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమును మనం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఒక సహోదరి, ఒక అక్క మరి ఈ నామమును ప్రతిరోజు రాస్తున్నారు, తను 1,000,000 సార్లు రాయాలనే ఆశతో. అదేవిధముగా మనము మరి ప్రతిరోజు స్మరిస్తూ ఉండాలి. మరి ఎరికో చుట్టూ ఆ యొక్క ప్రజలు ఏం చేశారు? వారు ఆయన నామమును స్మరిస్తూ ఎరికో చుట్టూ తిరిగారు. ఎరికో గోడలు కూలిపోయినవి. సో ఆయన నామములో ఉన్న శక్తి అది బిడ్డలారా, ఆయన నామములో ఉన్న ఘనత అది. ఆయన నామమును మనం స్మరిస్తూ ఉన్నామా, మనము దీవించబడతాము, స్వస్థపరచబడతాము, ఆశీర్వదించబడతాము. మన శ్రమలన్నీ తొలగిపోతాయి, మన బాధలన్నీ తొలగిపోతాయి. అంత మాత్రమే కాదు, ఆయన నామము మన నొసలపైన ముద్రించబడింది. ఆ నామము ఆయన సముఖంలో ఉన్న గ్రంథంలో లిఖించబడతాయి. దూతలు రాస్తారు మన పేరును. ఆయన నామం మనము స్మరించడం వల్ల మన పేరును దూతలు రాస్తారు ఆయన గ్రంథంలో. కాబట్టి ఆ విధముగా పరమ తండ్రి నామమును ఎల్లప్పుడూ స్మరిద్దాము. రాత్రి పడుకుంటప్పుడు, ఉదయకాలం లేచినప్పుడు, నువ్వు పనిలో ఉన్నప్పుడు, నీ ప్రయాణంలో స్మరిస్తూ ఉండు ఆయన నామాన్ని. అప్పుడు నువ్వు దీవించబడతావు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీ నామమును ఎల్లప్పుడూ స్మరించమన్నారు తండ్రి. అవును, మీ పరిశుద్ధమైన యెహోవా అను నామమును, యెహోవా మెస్సీయ అను నామమును ఎల్లప్పుడూ మేము స్మరించే వారం ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.